ఆచమనం అంటే ఏమిటి? ఆచమనం చేసే క్రమంలో ఏమైనా రకాలు ఉన్నాయా? ఎందుకు చేయాలి? ఆచమనము, ఆచమించుట అనే పదంలో మనం వినియోగిస్తూ ఉంటాం. శ్రీరామాయణంలో 102వ సర్గ, అందులో రామచంద్రమూర్తి అగస్త్యుడు బోధించినటువంటి ఆతిథ్య హృదయమును విని ఆచమనం చేస్తాడు. త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాద అయమాప్నుత. 3 సార్లు ఆచమనం చేసి ధనుస్సు చేతబుచ్చుకొని సంపూర్ణమైన క్షాత్ర తేజంతో రావణుడితో యుద్ధానికి రామచంద్రమూర్తి సంసిద్ధుడవుతాడు, ఉద్యుక్తుడవుతాడు. ఆచమనము అంతఃశుద్ధి కోసం చేసేటటువంటి జలదోహన ప్రక్రియ. అంతఃశుద్ధి ఇలా చేయబట్టుకొని అరచేతిని చాచి అందులో గురువుకు ప్రతీక చూపుడు వేలు, శుక్రుడికి ప్రతీక బొటన వేలు. అహంకారము, జ్ఞానము, ఈ రెండింటిలో అహంకారమును మడిచి జ్ఞానముతో నొక్కిపెట్టి అరచేతిలో మినపగింజ మునిగేంత ప్రమాణములో నీరు పోసి ఆ నీటిని జీవన రేఖ, బ్రతుకును ఆధారంగా చూపించేటటువంటి హస్తరేఖలలో ప్రధానమైనటువంటి జీవన రేఖ, ఆ రేఖ ద్వారా పెదవులకు తాకకుండా నాలిక పైన మాత్రమే స్వీకరించేటటువంటి నీరు ఆచమనంలో మొదటి మెట్టు. నిలుచుని ఆచమనం చేయరాదు, కూర్చుని ఆచమనం చెయ్యాలి. దమయంతి నలచక్రవర్తి కథలో నలుడు నిలుచుని ఇలా ఆచమనం చేసినందువలన కలి ప్రభావానికి లోనై ఇల్లాలని రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. ఈ ఆచమనం చేసే విధానాలు ప్రధానంగా 4. 1 పురాణాచమనము. అగ్ని పురాణములో ఉన్న ప్రకారంగా కేశవాది శ్రీకృష్ణాయ నమః వరకు ఉండే 24 నామాలు పౌరాణిక ఆచమనము. వేదోక్త ఆచమనము, స్మృతి ఆచమనము, లౌకికాచమనము అని మిగతా 3 ఉంటాయి. వేదోక్త ఆచమనములో వేద మంత్రాలతో దేహంలో ముఖమండలంలో ఉండే పెదవులు, చెవులు, బుగ్గలు, చిబుకము, కంఠము, భుజములు వీటిని తాకుతూ ఆచమనపూర్వకంగా దేహాన్ని పవిత్రం చేసే విధానం ఒకటి ఉంది. శృత్యాచమనము, అందులో మరి ఒక వైదికపరమైన ఆచమన విధానము. ఈ 3 కాకుండా లౌకికాచమనము 4వది. ప్రయాణాలలో ఉన్నప్పుడు బస్సులో, విమానంలో, కారులో, బైక్ మీద ఇలా ఉన్నప్పుడు ఆచమనం చేసే సమయాలు వచ్చాయి. సూర్యోదయానికి సంరంభ సమయం, సూర్యాస్తమయ ఆరంభ సమయం, అపరాహ్న వేళ, ఈ సమయాలలో తప్పనిసరిగా ఆచమనం చేయాలి. ఉంగరం వేలు, బొటన వేలు, ఈ రెండింటిని ఇలా పెట్టుకొని బొటన వేలు, ఉంగరం వేలితో కుడి చెవి తమ్మే ఈ చివరను ఇలా నొక్కిపెట్టి కింది వైపు కాస్త లాగి కేశవాయ స్వాహ, శ్రీకృష్ణాయ నమః అని చెబితే కూడా 4వ విధానంలో చెప్పబడ్డ ఆచమనం అవుతుంది. అంతఃశుద్ధి కలుగుతుంది. శరీర శుద్ధి కోసం స్నానం, అంతఃశుద్ధి కోసం ఆచమనం. ఉదంకుడు అనే అతడు పౌష్ణి ఎల్లాలు ధర్మపత్ని కుండలాలను యాచించగా కుండలాలు అతడికి కనిపించలేదు. అశుచివి అయినట్లుగా ఉన్నావు, ఆచమనం చేస్తే కనిపిస్తాయి అంటూ పౌష్ణి ఇల్లాలు చెబితే ఉదంకుడు ఆచమనం చేసి కుండలాలు కనిపించడంతో స్వీకరించాడు అని మహాభారతం ఆది పర్వం వివరిస్తుంది. ఇది ఆచమన ప్రాధాన్యత. ఆచమనం చేస్తే అంతవరకు చేసినటువంటి కాయిక, వాచిక, మానసిక, సాంసర్గికమైన దోషాలన్నీ తొలగిపోతాయి. ఆచమనం చేయాలి. కేశవ, నారాయణ, వడ్డిచ్చు మాధవ అనైనా అనుకోవాలి భోజనం చేసే ముందు అంటారు పెద్దలు.